నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో బాల్స్ పరంగా అత్యంత వేగంగా 100 సిక్స్లు బాదిన తొలి బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ 24 బాల్స్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 59 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్లో 4 సిక్స్లు బాది 100 సిక్స్ల మైలురాయి అందుకున్నాడు. 785 బంతుల్లోనే అభిషేక్ శర్మ 100 సిక్స్లు కొట్టాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ ఎవిన్ లూయిస్ 789, న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్ 871, ఆస్ట్రేలియా ఫినిషర్ టిమ్ డేవిడ్ 931, న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ కొలిన్ మున్రో 961, భారత మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1008 బాల్స్ రికార్డును అధిగమించాడు. ఇన్నింగ్స్ల పరంగా 100 సిక్స్లు బాదిన రెండో టెస్ట్ నేషన్ బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో ఎవిన్ లూయిస్ 42 ఇన్నింగ్స్లతో అగ్రస్థానంలో ఉండగా అభిషేక్ శర్మ 48 ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ 49, క్రిస్ గేల్ 49, కొలిన్ మున్రో 57 ఇన్నింగ్స్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా 100 సిక్స్లు బాదిన 4వ భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అతని కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగినా లాభం లేకుండా పోయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 59, శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించగా శివం దుబే జస్ట్ 21 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్స్లతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా ఆదిల్ రషీద్, శామ్ కరన్ తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయింది.